మృత్యుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత. ఓం నమో గణపతయే. ఈ రోజున మనం ఒక మంచి అంశం గురించి మాట్లాడుకోబోతూ ఉన్నామండి. మహాభారతంలో పాండవుల్ని, ముఖ్యంగా అర్జునుణ్ణి కృష్ణ పరమాత్మ ఎన్నిసార్లు రక్షించాడు, ఈ అంశాన్ని మనం ఎప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి. అనేక సందర్భాల్లో ఆయన రక్షించాడు. ఆయన రక్షణ లేకపోతే వీళ్ళు ఏ విధంగా విజయం సాధించగలుగుతారు? వీళ్ళ పరిశ్రమ ఉంటుంది. వీళ్ళ పరిశ్రమ, వీళ్ళ కష్టం, వీళ్ళ తపస్సు, ఇదంతా సత్యం. వీటితో పాటుగా భగవద్ రక్షణ అనేది ఉండాలి. భగవద్గీతలో మనం ఒక శ్లోకం చూసామనుకోండి, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ, నన్ను స్మరించాలి, యుద్ధం చేయాలి అంటాడు ఆయన. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటి? నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ నన్ను స్మరించాలి. నన్ను నమ్ముతూ నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నీ ప్రయత్నం చేయకపోయినా, అలాగే నన్ను స్మరించకపోయినా, రెండూ కూడా ఒకదానికి ఒకటి అనుబంధంతో ఉంటాయి. ఏది తక్కువైనా కూడా తక్కువే అని ఆయన చెబుతాడనమాట అండి. అంటే ఏమిటి? ఆయన్ని స్మరించకపోతే పనవదా మనం ప్రయత్నం చేసినంత మాత్రాన? అలా కాదు. కొన్ని సందర్భాల్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో కాకనూ పోవచ్చు. కాకపోతే మన ప్రయత్నంతో పాటుగా దైవరక్షణ అనేది కూడా మనకు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఆ ప్రయత్నం సఫలమవుతుంది, ఆ పని విజయవంతం అవుతుంది. ఇది మనకు మహాభారతం తెలియజేస్తుందండి. మహాభారతంలో ఎన్ని సందర్భాల్లో భగవంతుడు పాండవుల్ని, ముఖ్యంగా అర్జునుణ్ణి రక్షిస్తూ వచ్చాడండి. ఆయన లేకపోతే, ఆయన పాత్ర లేకపోతే కనుక ఆ యొక్క సందర్భం ఏ విధంగా ఉండేది, పాండవులు ఏ విధంగా పరాజయం పాలయ్యేవారు, ఏ విధంగా ప్రాణాలు పోగొట్టుకునేవారు, ఏ విధంగా వాళ్ళు ప్రాణాలు కోల్పోయి నిస్తేజులయ్యేవారు. మొత్తం అంతా కూడా కృష్ణ పరమాత్మ యొక్క చలవతో వాళ్లకు లభించింది. వీళ్ళ ప్రయత్నం, వీళ్ళ కష్టం, వీళ్ళ ధర్మం, ఇవన్నీ కూడా ముఖ్య పాత్రలు. వీటితో పాటుగా భగవద్ రక్షణ. ఎందుకు చెబుతూ ఉన్నాను అనంటే కనుక మన జీవితంలో దైవ రక్షణ, దైవానుగ్రహం అనేది చాలా ముఖ్యమండి. చాలామంది తల్లిదండ్రులు తెలియక పిల్లల్ని మేమేదో లౌకిక భావాలతో పెంచుతాము అని చెప్పేసి పిల్లలకు భక్తి అలవాటు చేయకుండా చిన్నప్పటి నుండి కేవలం వాళ్లను మార్కులతో కొట్టి చంపుతూ ఉంటారు. మార్కులు, లేకపోతే స్కూల్లో గ్రేడ్లు, స్టేట్ ఫస్ట్లు, జిల్లా ఫస్ట్లు, కాలేజ్ ఫస్ట్లు, ఇవన్నీ కూడా జీవితంలో ఉపయోగపడతాయా అండి? ఎంతమంది 10th క్లాస్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు జీవితంలో మంచి ఉద్యోగాలతో స్థిరపడ్డారు? ఎంతమంది అతి తక్కువ మార్కులతో, అత్యవసర మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళు జీవితంలో ఉన్నత ఉద్యోగాలు పొందారు? ఏమిటి కారణం? అదృష్టం కాదా? అదృష్టం అంటే ఏమిటి? భగవంతుడు కాదా? కావున భగవంతుడికి ఎప్పుడూ కూడా మీ పిల్లల్ని దూరం చేయకండి. చిన్నప్పటి నుండి భగవద్ రక్షణ అలవాటు చేయండి. భగవంతుణ్ణి పూజించడం, భజించడం, సేవించడం అలవాటు చేయండి. తద్వారా పిల్లలకు ఒక అలౌకికమైనటువంటి శక్తి తోడు ఉంటుంది. తద్వారా వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నానికి 100 రెట్లు ఫలితం వస్తుంది. ఒకవేళ వాళ్ళ ప్రయత్నంలో పొరపాటు జరిగినా భగవంతుడు దిద్దుతాడు. ఆ పొరపాటు వాళ్లకు మేలు కలిగేదిగా ఉంటుంది. ముఖ్యంగా మనం నేడు చెప్పుకోబోతూ ఉన్నది అర్జునుడికి కృష్ణ పరమాత్మ సహాయం చేసినటువంటి 7 ముఖ్య ఘట్టాలు. 7 ముఖ్య ఘట్టాలు. చాలా ఘట్టాలు ఉన్నాయి. అందులో 7 ముఖ్య ఘట్టాలు నేను చెప్పబోతూ ఉన్నానండి. మొట్టమొదటి ఘట్టం జయద్రథుడి సంహారం సమయంలోనండి. మనందరికీ తెలుసు, అభిమన్యుణ్ణి వీళ్ళంతా కూడా కలిసి అన్యాయంగా చంపుతారు. ఆ సందర్భంలో కృష్ణుడు, అర్జునుడు వీళ్ళిద్దరూ కూడా వేరే చోట యుద్ధం చేయడానికి వెళతారు. వచ్చేసరికి సాయంకాలం తర్వాత మళ్ళీ వీళ్ళ శిబిరానికి చేరతారు. చేరేప్పటికీ అభిమన్యుడు వీరమరణం పొంది ఉంటాడు. వీళ్ళ శిబిరంలో చూస్తే మొత్తం అంతా కూడా నిస్తేజంగా ఉంటుంది. దీపాలు ఉండవు, సంబరాలు ఉండవు, పువ్వులు ఉండవు, నవ్వులు ఉండవు. ఏం జరిగింది? ఇదేదో అపశకునంలాగా ఉంది అని అర్జునుడికి ముందే అర్థమైపోతుంది. కృష్ణ పరమాత్మకు అన్నీ తెలుసు, కానీ చెప్పడు. మెల్లగా అర్జునుడిని సిద్ధం చేస్తాడు. మెల్లగా చెబుతాడు. చివరికి అసలు విషయం చెబుతాడు. ఆ విధంగా అభిమన్యుడు ఎప్పుడైతే మరణించాడు అని అర్జునుడికి తెలుస్తుందో ఇంకా అర్జునుడిని ఎవ్వరూ కూడా నియంత్రించలేకపోతారు. ఆయన బాధను ఎవ్వరూ ఆపలేకపోతారండి.
అప్పుడు శపథం చేస్తాడు, అభిమన్యుడు ఈ విధంగా మరణించడానికి కారణం ఎవరు అని. ఎవరు అనంటే జయద్రథుడే కారణము అని చెబుతారు. జయద్రథుడు ఎందుకు కారణం? అభిమన్యుడికి సహాయంగా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళ నలుగురు వెళదామనుకుంటే వాళ్లను వెళ్లకుండా జయద్రథుడు అడ్డుకుంటాడు. సాయంత్రం వరకు అభిమన్యుడు మరణించేంత వరకు కూడా వీళ్ళ నలుగురిని ఆ వైపుకు వెళ్లకుండా జయద్రథుడు అడ్డుకుంటాడు. తద్వారా అభిమన్యుడు మరణించాడు. అభిమన్యుడిని ఏకాకిని చేసి చంపారు. దానికి కారణం జయద్రథుడు. కావున నేను జయద్రథుడిని రేపు సాయంత్రం సూర్యాస్తమయం లోపల నేను చంపుతాను. చంపకపోతే నేనే ప్రాయోపవేశం చేస్తానంటాడు. ప్రాయోపవేశం అంటే ఆత్మహత్య. నేనే ఆత్మహత్య చేసుకుంటాను అంటాడు. ఈ యొక్క శపథాన్ని నెరవేర్చడం అనేది కృష్ణ పరమాత్మకు చాలా పెద్ద పని అయిపోతుందండి. ఒకవేళ అర్జునుడి శపథం కనుక నెరవేరకపోతే అర్జునుడు మరణిస్తాడు. అది పాండవులకు అస్సలు మంచిది కాదు. అర్జునుడు మరణిస్తే ఇంకా యుద్ధం అయిపోయింది. ఇంకా పాండవులను ఎవరూ కూడా రక్షించలేరు. ధర్మరాజు సులువుగా పట్టుబడతాడు. మళ్ళీ వీళ్ళు అడవుల పాలైన అవుతారు. లేకపోతే వీళ్ళు ఇక మరణ శిక్ష మొదలైనటువంటి రాజశిక్షలు ఎలా ఉంటాయో వాటికి వీళ్ళంతా కూడా తలగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కావున అర్జునుడిని ఏదైనా చేసి రక్షించాలి అని భావించినటువంటి కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు? సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. ఎంత కష్టపడినా కూడా జయద్రథుడి వద్దకు వీళ్ళు చేరుకోలేకపోతారు. ఎక్కడో ఉంటాడు లోపల. 3 లక్షల మంది రక్షణలో ఉంటాడు ఆయన. ఆ 3 లక్షల మందిని దాటుకుని వెళ్ళాలి. చాలా కష్టమైన పని. సూర్యాస్తమయం సమయం దగ్గర పడిపోతూ ఉంటుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ ఇక లాభం లేదనుకుంటాడు. లాభం లేదనుకుని మరికొన్ని నిమిషాల్లోనే సూర్యాస్తమయం కాబోతోంది అన్నప్పుడు ఏం చేస్తాడు అనంటే తన యోగ శక్తి చేత సంకల్పం చేస్తాడు. తన యోగ శక్తి చేత సూర్యుణ్ణి కప్పివేస్తాడు. ఆ సందర్భంలో కొంతమంది చక్రం అంటారు, కొంతమంది మరొకటంటారు. ఆయన యోగ శక్తి చేత, ఆయన సంకల్ప బలం చేత చక్రమే వెళ్ళి అడ్డుపడి ఉండొచ్చుగాక. ఆ విధంగా కృష్ణ పరమాత్మ యోగ బలం చేత సూర్యుణ్ణి కప్పివేస్తాడు. అప్పుడు సూర్యాస్తమయం అయిపోయింది అని భావించినటువంటి సైంధవుడు పైకి వచ్చి కనిపిస్తాడు. అప్పుడు వెంటనే సైంధవుడి తల మీదకు బాణం వేయమని చెబుతాడు కృష్ణుడు. అర్జునుడు బాణం వేస్తాడు. ఆ తరువాత పెద్ద కథ. ఎప్పుడైతే బాణం వేస్తాడో వేసిన తరువాత ఆ యొక్క తల క్రింద పడబోతూ ఉంటే అప్పుడు వెంటనే కృష్ణ పరమాత్మ మళ్ళీ ఆయన వేసినటువంటి అడ్డును తొలగిస్తాడు. అప్పుడు మళ్ళీ కృష్ణ పరమాత్మే చెబుతాడు ఆ తల క్రింద పడకూడదు. ఇక్కడ ఒకే సందర్భంలో 2 రక్షణలు పరమాత్మ చేశాడు. మొట్టమొదటి సందర్భం ఏమిటి? అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేర్చేలాగా చేశాడు. ప్రతిజ్ఞ నెరవేరకపోతే అర్జునుడు మరణిస్తాడు. కావున ప్రతిజ్ఞ నెరవేర్చడానికి కృష్ణ పరమాత్మ చేయాల్సిందంతా చేశాడు. అది దైవ బలం, దైవ రక్షణ. రెండవది ఏమిటి? తలనైతే బాణంతో కొట్టాడు. ఆ సైంధవుడి తల క్రింద పడింది అనుకోండి. ఆ సైంధవుడికి ఒక వరం ఉంటుంది. సైంధవుడి తండ్రి వృద్ధక్షత్రుడు అని పేరు. ఆయన తపస్సు చేసినప్పుడు పుత్రుడు కలిగినప్పుడు పుత్రుణ్ణి ఉద్దేశించి ఒక వరం కోరుతాడు. నా పుత్రుడు మహావీరుడై ఉండాలి. నా పుత్రుడి తల ఎవరి చేతి నుండి క్రింద పడుతుందో, అంటే ఎవరి వల్ల అని ఉద్దేశం, ఎవరి వల్ల నా పుత్రుడి తల క్రింద పడుతుందో వాడి తల 1000 వ్రక్కలవ్వాలి అని చెప్పేసి కోరుకుంటాడు ఆయన. ఆ విధమైనటువంటి వరం ఉండడం వల్ల ఇక్కడ మనం చూసుకుంటే అర్జునుడు బాణం వేయడం వల్ల క్రింద పడితే కనుక అర్జునుడి తలే 1000 మొక్కలు అవుతుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఆ తల క్రింద పడకూడదు, ఆగు అని చెప్పేసి ఆ తల క్రింద పడనివ్వకుండా అక్కడెక్కడో ఒక చోట నదీ తీరంలో తండ్రి వృద్ధక్షత్రుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఒళ్ళో పడాలి అని చెబుతాడు. అదే విధంగా క్రింద పడనివ్వకుండా బాణాలు వేస్తూ ఆయన ఒళ్ళో పడేట్టుగా వేస్తాడు. ఏ విధంగా వేశాడో మనకి తెలియదండి, మనం ఊహించలేం. అక్కడెక్కడో ఉన్నాడు, ఎలా చూశారో తెలియదు. నేటి రోజుల్లాగా మరి ఏమైనా డ్రోన్ టెక్నాలజీలు లేకపోతే మనం GPS టెక్నాలజీలు వీటికి సంబంధించినవి ఏమున్నాయో మనకు తెలియదండి. కానీ అక్కడెక్కడో కంటికి కనిపించకుండా అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడున్న వాళ్ళకి అక్కడ ఉన్నవాడు ఎలా కనిపిస్తాడు? కనిపించే అవకాశం లేదు. కానీ ఆయన ఒళ్ళో పడేట్టుగానే కొట్టాడు ఈయన కృష్ణ పరమాత్మ యొక్క సూచన చేత. మరి కృష్ణ పరమాత్మ చాలా పక్కాగా చాలా స్పష్టంగా మరి దిక్కులు చెప్పాడేమో అది తెలియదు. అటు ఇటు అని అడుగులు అంగుళాలతో సహా చెప్పాడేమో కూడా తెలియదండి.
ఆ విధంగా చెప్పగా కృష్ణ పరమాత్మ సహాయం చేత తండ్రి అయినటువంటి వృద్ధక్షత్రుడి ఒడిలో పడేట్టుగా ఆ తలను కొట్టాడు. ఆయన ఒడిలో పడిందండి. దాంతో ఇంక అర్జునుడి పాత్ర అయిపోయింది. అర్జునుడి కారణంగా నేల మీద పడలేదు ఆ తల, అర్జునుడి కారణంగా ఆ తల వృద్ధక్షత్రుడి ఒళ్ళో పడింది. అప్పుడు తపస్సులో ఉన్నటువంటి వృద్ధక్షత్రుడు ఏమిటి నా ఒళ్ళో ఏదో పడిందే అని చెప్పేసి కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే భయంకరమైనటువంటి సంఘటన, కన్న కొడుకు తల ఉంది. వెంటనే బెదిరిపోయి ఒక్కసారిగా లేచాడు. ఆ లేవడం వల్ల లేచినటువంటి వేగంలో ఆ యొక్క తల క్రింద పడిపోయింది. అంటే వృద్ధక్షత్రుడి చేతుల మీదుగానే క్రింద పడింది తల. ఆ తల ఆ క్రింద పడడానికి తండ్రి అయినటువంటి వృద్ధక్షత్రుడే కారణమయ్యాడు. కావున ఏదైతే వరం ఉన్నదో ఆ వరం వృద్ధక్షత్రుడి పాలిట శాపంగా పరిణమించింది. ఇతని వల్లనే ఆ తల క్రింద పడింది కాబట్టి ఇతని తల 1000 ముక్కలైపోయింది. ఒకే సందర్భంలో తండ్రి కొడుకు ఇద్దరు మరణించారండి. ఈ విధంగా 2 రకాలుగా అర్జునుడిని కృష్ణ పరమాత్మ రక్షించడం జరిగిందండి. ఒకటి ప్రతిజ్ఞ నెరవేర్చేట్టుగా చేశాడు, లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడు ఆత్మహత్య తప్పించాడు. ఇక రెండవది అర్జునుడి కారణంగా జయద్రథుడి తల నేల మీద పడి ఉంటే కనుక అర్జునుడి తల 1000 ముక్కలయ్యేది. ఈ రెండూ జరగకుండా చూశాడు. అర్జునుణ్ణి ఒకే సందర్భంలో 2 సార్లు రక్షించాడు కృష్ణ పరమాత్మ. ఇది మొట్టమొదటి సంఘటన, అర్జునుణ్ణి కృష్ణ పరమాత్మ రక్షించినటువంటి కురుక్షేత్ర యుద్ధంలోని ఒక రక్షణా సన్నివేశం. ఇక రెండవ సన్నివేశం అండి, శక్తి ఆయుధం నుండి అర్జునుణ్ణి రక్షిస్తాడు కృష్ణ పరమాత్మ. శక్తి ఆయుధం అని ఒక గొప్ప ఆయుధం కర్ణుడికి ఇంద్రుడిస్తాడు, దేవేంద్రుడిస్తాడు. ఈ ఆయుధాన్ని ఒక్కసారి నువ్వు ఎవ్వరి మీద ప్రయోగించినా కూడా ఆ శత్రువు తప్పక మరణిస్తాడు అని ఇంద్రుడు చెబుతాడు. కర్ణుడు మొదటి రోజు నుండి కూడా ఆ శక్తి ఆయుధాన్ని అర్జునుడి కోసమే దాచుకొని ఉంచుకుంటాడు. వేయడు, పెట్టడు, దాస్తాడు, పూజిస్తాడు, తీస్తాడు, తెస్తాడు. అప్పటికీ వేయడు, ఇప్పటికీ వేయడు. పాపం వేద్దాం అనుకుంటాడు, మర్చిపోతాడు. ఆ విధంగా రోజులు గడుస్తూ వచ్చాయి. ఒకానొక సందర్భంలో ఆ శక్తి ఆయుధం వాడాల్సినటువంటి ఒక సందర్భం రానే వచ్చింది. ఆ సందర్భాన్ని కృష్ణ పరమాత్మ రప్పించాడు. చూడండి, ఎందుకు అనంటే ఆ శక్తి ఆయుధం అనేది తిరుగులేనిది. ఖచ్చితంగా ఆ ఆయుధాన్ని ఎవ్వరి మీద వేస్తే వాడు మరణిస్తాడు, అది అర్జునుడైనా మరొకడైనా సరే. కావున కర్ణుడు ఆ ఆయుధాన్ని అర్జునుడి కోసమే ఉంచాడు. ఇక కృష్ణ పరమాత్మ ఏం చేయాలి, ఆ శక్తి ఆయుధాన్ని వేరే వాళ్ళ మీద ఎవ్వరి మీదనైనా ప్రయోగించేట్టుగా చేయాలి. అది కూడా మళ్ళీ తన వాళ్ళు కాకూడదు, పనికొచ్చే వాళ్ళు కాకూడదు, ధర్మాత్ములు కాకూడదు. అలా కృష్ణ పరమాత్మ సంకల్పించగా ఒకరోజు రాత్రి యుద్ధం రానే వచ్చింది. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆలోచించాడు, రాత్రి యుద్ధం ఇది. రాత్రిపూట రాక్షసులు బలంగా ఉంటారు, పగటిపూట మానవులు దేవతలు బలంగా ఉంటారు. కావున రాత్రి యుద్ధం మనం చేయలేం. అందువల్ల రాక్షస కుమారుడైనటువంటి ఘటోత్కచుడిని పిలుద్దాము అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఘటోత్కచుడిని పిలుస్తాడు. ఘటోత్కచుడు వస్తూనే నన్ను ఎంచుకున్నావా నువ్వు యుద్ధానికి అని పొంగిపోతాడు. యుద్ధం చేయి అంటాడు. ఘటోత్కచుడు వెళతాడు, భీకరమైనటువంటి యుద్ధం చేస్తాడు. ఘటోత్కచుడు యొక్క ధాటికి తట్టుకోలేకపోతారు కౌరవ సేన. వాళ్ళు లేదు వీళ్ళు లేదు, దుర్యోధనును కూడా చంపేయడానికి సిద్ధపడతాడు ఘటోత్కచుడు. ఇక లాభం లేదు, ఘటోత్కచుడు కౌరవులకు తెల్లారనిచ్చేట్టుగా లేడు. తెల్లారే లోపల ఘటోత్కచుడు దుర్యోధనుడితో సహా కర్ణుణ్ణి అందరినీ చంపేసేట్టుగా ఉన్నాడు. అంతటి శక్తిమంతుడు. ఆ సందర్భంలో దుర్యోధనుడు కర్ణుణ్ణి ఒత్తిడి చేశాడు, బలవంతం చేశాడు. నీ దగ్గర నువ్వు అర్జునుని కోసమని దాచుకున్నటువంటి శక్తి ఆయుధాన్ని ఈ ఘటోత్కచుడి మీద వేసేయమని చెప్పాడు. అది మనం అర్జునుడి కోసం దాచుకున్నాం కదా అంటే, అసలు మనకట్టు తెల్లారితే కదా అర్జునుడా ధర్మరాజా అని, అందువల్ల ముందు వీడిని చంపేసేయి, వీడికి వాడేసేయి అని చెప్పేసి దుర్యోధనుడు చెప్పగా ఆ శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడి మీదకు వేసేస్తాడు కర్ణుడు. ఘటోత్కచుడు కుప్పకూలిపోతాడు, నేల కూలిపోతాడు. ఆ సందర్భంలో ధర్మరాజాదులు బాధపడతారు, చాలా కుమిలిపోతారు. అభిమన్యుడు మొదటి పుత్రుడు పోయాడు, ఘటోత్కచుడు రెండవ పుత్రుడు పోయాడే అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ కృష్ణుడు ఆనందిస్తాడు. అప్పుడు వీళ్ళకి అర్థం కాదు, మేము బాధపడుతూ ఉంటే పుత్రశోకంతో నువ్వు ఆనందిస్తావేమిటి, నాట్యం చేస్తావేమిటి అని చెప్పేసి వాళ్ళు ఆక్షేపిస్తారు, అధిక్షేపిస్తారు. అప్పుడు కృష్ణుడు చెబుతాడు, మీకు తెలియదు విషయం, నాకు తెలుసు. ఈ శక్తి ఆయుధం కర్ణుడు అర్జునుడు కోసం అని దాచుకున్నాడు. ఇప్పుడు కనుక ఈ విధంగా
ఘటోత్కచుడి మీదకు ఈ శక్తిని ప్రయోగించి ఉండకపోతే రేపు అర్జునుడి మీద ప్రయోగించేవాడు. నేటికి కర్ణుడు రణరంగంలోకి వచ్చి 4 రోజులయ్యాయి, 5 రోజులయ్యాయి. కర్ణుడు రోజూ తెచ్చుకుంటున్నాడు శక్తి ఆయుధం, కానీ అర్జునుడి మీద ప్రయోగించకుండా నేనే మోహింపజేస్తూ ఉన్నాను. నా యొక్క మాయాశక్తి చేత కర్ణుడిని నేను అడ్డగిస్తూ ఉన్నాను. ఇంకా ఎంతకాలం అడ్డగిస్తాను? అందువల్ల ఈ విధంగా చేయాల్సి వచ్చింది. అర్జునుడిని కాపాడుకోవడం కోసం మనం ఘటోత్కచుడిని బలి ఇవ్వక తప్పలేదు. అర్జునుడు మిగిలాడు, ఘటోత్కచుడు పోయాడు. ఘటోత్కచుడేమి మీలాగా గొప్పవాడు కాదు, రాక్షసుడు. ఈరోజు మనతో బాగానే ఉన్నాడు, కానీ భవిష్యత్తులో అలా ఉండడు అని చెప్పేసి వీళ్ళందరికీ కూడా హితోపదేశం చేస్తాడు. ఆ విధంగా కర్ణుడి చేతిలో అర్జునుడు శక్తి ఆయుధం ద్వారా మరణించకుండా కృష్ణ పరమాత్మ యుక్తి చేత రక్షించడం అనేది రెండవ రక్షణ, రెండవ భగవద్ రక్షణ. ఇక 3వ సందర్భం అండి, ఇది చాలా తక్కువ మందికి తెలుసు. మొదటి 2 సందర్భాలు కూడా చాలా మందికి తెలిసినవే, కానీ 3వ సందర్భం అతి తక్కువ మందికి తెలుసు. మీకు ఇప్పటి వరకు తెలుసో లేదో మీరు కామెంట్ చేయవచ్చు. భగదత్తుడు అని ఒక రాజు ఉండేవాడండి. ఆ భగదత్తుడు ఎవరో తెలుసునండి, నరకాసురుడు కుమారుడు. నరకాసురుడు కృష్ణ పరమాత్మ చేతిలో మరణించాడు, మనందరికీ తెలుసు. ఆ తరువాత నరకాసురుడి కుమారుడు భగదత్తుడు కౌరవుల పక్షాన చేరి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ భగదత్తుడు ఏనుగు మీద ఉండి యుద్ధం చేస్తూ ఉంటాడు. విచిత్రం అంటే, చాలామంది రాజులు చేస్తారు, అందరూ కూడా రథాల మీద నుండి యుద్ధం చేస్తూ ఉంటారు. ఈ భగదత్తుడు మాత్రం ఏనుగు మీద నుండి యుద్ధం చేస్తాడండి. ఆ ఏనుగు చాలా బలీయమైనది, చాలా శక్తి కలిగినటువంటిది. ఆ ఏనుగే అతని బలం. కొంతమంది రాజులకు కోటే బలం, కొంతమందికి రథం బలం, ఆ విధంగా కొంతమందికి గద బలం, కొంతమందికి ధనుస్సు బలం. ఈ భగదత్తుడికి ఏనుగు బలం. ఏనుగు మీద నుండి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆ ఏనుగు మీద ఉండగా భగదత్తుడిని ఎదుర్కోవడం అనేది చాలా కష్టం. ఆ విధంగా భగదత్తుడు అందరితో యుద్ధం చేస్తూ ఉంటాడు. అర్జునుడు కూడా అందరితో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో వీళ్ళిద్దరూ ఎదురు పడతారు. అర్జునుడి మీదకు వస్తాడు భగదత్తుడు. భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుందండి. ఆ సందర్భంలో అర్జునుడి మీద అనేక అస్త్రాలు వేస్తాడు, ఎన్నో అస్త్రాలు వేస్తాడు. అర్జునుడిని ఏమీ చేయలేకపోతాడు. భగదత్తుడిని అర్జునుడు కూడా చాలా గాయపరుస్తాడు. అనేక అస్త్రాలు భగదత్తుడి మీద వేస్తాడు. భగదత్తుడిని తీవ్రంగా గాయపరుస్తాడు. ఇక భగదత్తుడు నా పనైపోయింది అనుకున్నటువంటి సందర్భంలో ఏం చేస్తాడంటే, వైష్ణవాస్త్రము అనే ఒక అస్త్రం అండి భగదత్తుడి వద్ద ఉంటుంది. వైష్ణవాస్త్రం అంటే విష్ణుదేవతాకమైనటువంటి అస్త్రం. ఇది ఒకానొక సందర్భంలో మహావిష్ణువుని భూదేవి వరం అడిగితే, భూదేవి ఏ విధంగా వరం అడిగిందిట, నా కుమారుడైనటువంటి నరకాసురుడికి వైష్ణవాస్త్రం ఇవ్వు, తద్వారా వాడు రక్షణ పొందుతాడు అని చెప్పేసి అడిగింది. భూదేవి ఆ విధంగా వరం కోరడం వల్ల, మహావిష్ణువు ఇవ్వడం వల్ల నరకాసురుడికి వచ్చింది ఆ యొక్క వైష్ణవాస్త్రం. నరకాసురుడి నుండి భగదత్తుడికి వచ్చింది, సంక్రమించింది. ఆ వైష్ణవాస్త్రాన్ని చిట్ట చివరి ప్రయత్నంగా వేసాడండి. ఈ వైష్ణవాస్త్రం అనేది ఎవ్వరి మీద వేస్తే వాళ్ళు మరణిస్తారు, సందేహమే లేదు. వాళ్ళు వీళ్ళు అని లేదండి. ఇంద్రుడైనా రుద్రుడైనా కూడా అని దాంట్లో ఉంది మహాభారతంలో స్పష్టంగా చూస్తే. అంటే అంతటి శక్తివంతమైనది అని అక్కడ అర్థం. ఇంద్రుడు అలాగే పరమశివుడు వీళ్ళిద్దరూ కూడా తేజోహీనులైనా అవుతారు అస్త్రం చేత అన్నట్లుగా, అంత గొప్పది ఆ యొక్క అస్త్రం. ఆ వైష్ణవాస్త్రాన్ని భగదత్తుడు ఏం చేశాడండి, అర్జునుడి మీద వేశాడు. కానీ అర్జునుడికి ఆ అస్త్రం ఏమిటో తెలియదు, దానికి ఉపసంహారం ఏమిటో తెలియదు, దానికి వేయవలసినటువంటి ప్రత్యస్త్రం ఏమిటో తెలియదు, దాని విరుగుడేమిటో తెలియదు. అర్జునుడు ఏదో మామూలు ఒక అస్త్రం వేసేద్దాం అనుకుంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడతాడండి. ఆ అస్త్రాన్ని కృష్ణ పరమాత్మ ఎదుర్కొంటాడు, వైష్ణవాస్త్రాన్ని. వైష్ణవాస్త్రం ఆయనదే కదండి, మహావిష్ణువు అవతారమే కదా కృష్ణ పరమాత్మ. దానివల్ల ఆ వైష్ణవాస్త్రం కృష్ణుణ్ణి మాత్రం ఏమీ చేయలేకపోతుందండి. ఆ వైష్ణవాస్త్రం కృష్ణ పరమాత్మ యొక్క ఛాతీ భాగానికి తగిలి వైజయంతిమాలలాగా భాషించింది అని వ్యాస మహర్షి చెప్పడం జరిగిందండి. వైజయంతిమాల అంటే మహావిష్ణువు ధరించేది వైకుంఠంలో. చాలా గొప్పగా ఉంటుంది ఆ మాల, గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది, ఆయన వద్ద మాత్రమే ఉంటుంది. అలాంటి వైజయంతిమాలలాగా భాషించింది వైష్ణవాస్త్రం కృష్ణుడి యొక్క ఛాతీ భాగమునందు అని మనకు భారతంలో కనిపిస్తుంది. కృష్ణ పరమాత్మను ఏమీ చేయలేకపోయింది. చిన్నగా
ఏదైనా ఒక గాయం ఏర్పడితే ఏర్పడి ఉండవచ్చు. ఆ విధంగా వైష్ణవాస్త్రాన్ని కృష్ణుడి మీద తెలియకుండానే వేశాడు భగదత్తుడు. అర్జునుడు అనుకున్నాడు, అర్జునుడి మీద కాకుండా కృష్ణుడి మీద అది ప్రయోగింపబడింది. తద్వారా ఇక వైష్ణవాస్త్రం అనేది భగదత్తుడి వద్ద లేకుండా పోయింది. ఈయన దానిని తీసేసుకున్నాడు. ఇంకా ఎప్పుడైతే ఈయన దాన్ని స్వీకరించాడో ఈయన లోపలికి వచ్చేసింది అది. ఇంకా అది అంతర్ధానం అయిపోయింది. మళ్ళీ అది వెనక్కి వెళ్ళడం, మళ్ళీ దాన్ని ఏదో రీయూజబుల్ లాగా దాన్ని మళ్ళీ వాడుకోగలగడం ఆ అవకాశం లేకుండా పోయింది. భగదత్తుడు అప్పుడు వైష్ణవాస్త్రహీనుడయ్యాడు, అర్జునుడి చేతిలో మరణించాడు. కావున ఈ సందర్భంలో, మూడవ సందర్భంలో కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్మ భగదత్తుడి బారి నుండి, వైష్ణవాస్త్రం నుండి అర్జునుడిని రక్షించాడండి. ఈ విధంగా మూడవ సందర్భం ఇది. ఇక నాలుగవ సందర్భం మనందరికీ తెలుసు, నారాయణాస్త్రం. నారాయణాస్త్రం నుండి పంచ పాండవులతో సహా పాండవ సైన్యాన్ని అంతటినీ రక్షిస్తాడు ఆయన. ఎందుకు అంటే కృష్ణ పరమాత్మకి తెలిసినటువంటి విషయాలు ఎవ్వరికీ తెలియవండి. కురుక్షేత్ర యుద్ధంలో ఆయన సర్వజ్ఞుడు, మహాయోగి. అశ్వత్థామ వేస్తాడు నారాయణాస్త్రము అని, గొప్ప అస్త్రం అది. ఆ అస్త్రానికి విరుగుడేమిటో ఎవ్వరికీ తెలియదు. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ఇలా వేస్తాడు. ఆ అస్త్రం ఆకాశంలో వెలుగొందుతూ నిప్పులు విరజిమ్ముతూ వస్తూ ఉంటుందండి. వీళ్ళు ఎన్ని బాణాలు వేసినా అది అంతకంతకు విజృంభిస్తుంది తప్ప తగ్గదు. ఏ బాణము పనిచేయదు. పైగా వీళ్ళు బాణాలు వేసే కొద్దీ అది విజృంభిస్తూ ఉంటుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ చెబుతాడు, ఆగండి అందరూ, నా మాట వినండి. ఈ నారాయణాస్త్రానికి విరుగుడు నాకు తెలుసు. ఏమీ లేదు. ఈ నారాయణాస్త్రానికి శరణాగతే విరుగుడు. ఎవరైతే అస్త్రాలు విడిచిపెట్టి, నేల మీద విడిచిపెట్టి, మోకాళ్ళ మీద నిలబడి దండం పెట్టి ఊరుకుంటారో ఆ అస్త్రం వాళ్ళనేమీ చేయదు. ఎవరైతే ఆయుధం పట్టి యుద్ధానికి ఉద్యుక్తులవుతారో వాళ్ళ పైన విజృంభిస్తుంది ఈ యొక్క అస్త్రం. కావున అందరూ ఆయుధాలు కింద పడేయండి, మోకాళ్ళ మీద అందరూ కూడా శరణు వేడండి, నారాయణుణ్ణి స్మరించండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెబుతాడు. ఆయన చెప్పకపోతే ఎవరికీ తెలియదండి ఆ యొక్క రహస్యం. ఎందుకు అంటే నారాయణాస్త్రం ద్రోణాచార్యుడు అశ్వత్థామకు మాత్రమే ఇచ్చాడు, ఇంకెవరికీ ఇవ్వలేదు. కృష్ణ పరమాత్మకు మాత్రమే దాని రహస్యం తెలుసు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ తరువాత. ఆ విధంగా కృష్ణ పరమాత్మ సూచన చేత అందరూ కూడా అస్త్రాలు విడిచిపెట్టారు, నేల మీద మోకాళ్ల మీద నిలబడిపోయారండి. అప్పుడు నారాయణాస్త్రం శాంతించింది. అందరూ ఆ విధంగా అస్త్ర సన్యాసం చేసినప్పటికీ కూడా భీముడు చేయనన్నాడు. అశ్వత్థామ అస్త్రం వేస్తే మనం అస్త్రం వదిలేయడం ఏమిటి, నేను వదలను అని చెప్పేసి చాలా పోరాట పటిమతో గదతో ముందుకు వెళ్ళాడు. భీముడు ఎంత విజృంభిస్తే నారాయణాస్త్రము అంతకంత విజృంభించింది. చిట్ట చివరికి కృష్ణార్జునులు ఇద్దరూ కూడా బలవంతం చేత, భీముడు చేత కూడా అస్త్రాలను ఉపసంహరింపజేశారండి. గదను పక్కన పెట్టించి బలవంతంగా మోకాళ్ల మీద నిల్చోబెట్టేశారు. ఆ విధంగా పాండవ సైన్యమంతా కూడా అస్త్రాలు విడిచిపెట్టడం వల్ల నారాయణాస్త్రం శాంతించింది. అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఆ అస్త్రం విఫలమైందండి. దీనికి కారణం కూడా కృష్ణ పరమాత్మే. ఈ విధంగా కృష్ణ పరమాత్మ అర్జునుడిని మాత్రమే కాదు, పంచ పాండవుల్ని, సమస్త పాండవ సైన్యాన్ని కూడా రక్షించడం జరిగిందండి. ఇది నాల్గవ రక్షణ. ఆ తరువాత నాగాస్త్రం. కర్ణుడు ఒక సందర్భంలో నాగాస్త్రం వేస్తాడు అర్జునుడి మీద శల్య సారథ్యంలో. నాగాస్త్రం అని మామూలుగానే వేస్తాడు. కర్ణుడి వద్ద ఉన్నటువంటి అనేక అస్త్రాల్లో నాగాస్త్రం కూడా ఒకటి. కానీ ఆ నాగాస్త్రం లోపలికి కర్ణుడికి తెలియకుండా అశ్వసేనుడు అని ఒక నాగ ప్రముఖుడు వచ్చి చేరిపోతాడు. నాగాస్త్రం ద్వారా వెళ్ళి అర్జునుడిని చంపేద్దాం అనుకుంటాడు. చంపగలిగేటటువంటి శక్తి ఉన్నవాడే. ఆ విధంగా అశ్వసేనుడు కర్ణుడి యొక్క నాగాస్త్రంలో చేరుతాడు. ఈ విషయం కర్ణుడికి తెలియదు, అర్జునుడికి తెలియదు. ఒక్కడికే తెలుసు, కృష్ణ పరమాత్మకు మాత్రమే తెలుసు. దుర్యోధనుడికి చెప్పాడు అశ్వసేనుడు, ఈ విధంగా నేను మీకు సహాయం చేస్తాను అంటే చెయ్యి, వెళ్ళు, కర్ణుడి యొక్క అస్త్రాల్లో చేరిపో అని చెప్పేసి దుర్యోధనుడే సలహా ఇచ్చాడు. ఆ విధంగా నాగాస్త్రంలోకి అశ్వసేనుడు చేరాడు. ఆ విషయాన్ని కృష్ణ పరమాత్మ గ్రహించాడు. నాగాస్త్రాన్ని నేరుగా కర్ణుడు అర్జునుడి యొక్క కంఠానికి గురిపెట్టాడండి. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, అర్జునుడి కంఠానికి తగలవలసినటువంటి ఆ యొక్క నాగాస్త్రాన్ని తగలకుండా రథాన్ని 4 అంగుళాలు భూమి లోపలకు తొక్కాడండి తన యొక్క పాద బలం చేత. ఎప్పుడైతే రథాన్ని భూమిలోకి
గట్టిగా ఆ విధంగా తొక్కాడో 4 అంగుళాల పాటు భూమి లోపలికి వెళ్ళిపోయిందో అర్జునుడి కంఠానికి తగలాల్సినటువంటి ఆ యొక్క నాగాస్త్రం అర్జునుడి కిరీటానికి తగిలింది. సాధారణంగా అంటూ ఉంటారు చూసారా, చావు తప్పి కన్నులట్టపోయింది అని చెప్పేసి. అర్జునుడికి ఆ విధంగా కంఠానికి తగలాల్సింది కాస్త కిరీటానికి తగిలింది. చంపాల్సింది కాస్త కిరీటాన్ని మాత్రమే క్రింద పడవేసింది. మళ్ళీ ఆ యొక్క నాగాస్త్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకోసారి ప్రయోగించు, నేను ఈసారి ఖచ్చితంగా చంపుతానంటాడు అశ్వసేనుడు. నువ్వెవరివి నాకు చెప్పకుండా వచ్చావు, నేను ఇంకొకటి సహాయం తీసుకోని యుద్ధంలో అంటాడు పాపం కర్ణుడు. ఒక అస్త్రం ఒకసారే వేస్తాను, రెండోసారి వేయను అని చెప్పేసి ఇక నాగాస్త్రాన్ని వాడడు. ఆ సందర్భంలో కూడా అర్జునుడిని రక్షించింది కృష్ణ పరమాత్మ. ఇప్పటికీ 5 సందర్భాలు అయ్యాయండి. ఇక 6వ సందర్భం అండి, ఇది చాలా గొప్ప సందర్భం. మొత్తం యుద్ధం అంతా పూర్తయిపోతుంది, పాండవులకు విజయం వరిస్తుంది, పాండవులకు విజయలక్ష్మి అనుగ్రహించింది పాండవుల్ని. ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. అర్జునుడిని తీసుకుని తమ శిబిరానికి వెళ్ళాడు కృష్ణుడు. ఆ సందర్భంలో సాధారణంగా ఎప్పుడూ కూడా రథం అనేటటువంటిది ఉన్నప్పుడు రథికుడు రథసారథి అని 2 ఉంటారు. రథికుడు అంటే రథంలో కూర్చుని యుద్ధం చేసేవాడు, రథసారథి అంటే రథాన్ని నడిపించేటటువంటి వాడు. ఎప్పుడూ కూడా పద్ధతులు ఎలా ఉంటాయంటే, పద్ధతులు అంటే ప్రోటోకాల్ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే, రథికుడు ముందు దిగడు, ముందుగా రథసారథి దిగుతాడండి. రథసారథి దిగిన తరువాత రథికుడు దిగుతాడు. ఇది ప్రోటోకాల్ సాధారణంగా. కానీ చిట్ట చివరి రోజు యుద్ధం మొత్తం పూర్తయిపోయిన తరువాత మాత్రం, అంటే 18 రోజుల యుద్ధంలోనూ అలాగే జరిగింది. ముందు కృష్ణ పరమాత్మే దిగేవాడు, తర్వాత అర్జునుడు దిగుతూ ఉండేవాడు. కానీ చిట్ట చివరిసారి మాత్రం మొత్తం యుద్ధం పూర్తయిన తరువాత శిబిరానికి వెళ్ళిన సందర్భంలో మాత్రం కృష్ణ పరమాత్మ అంటాడు, అర్జున నీ శ్రేయస్సు కోరి చెబుతూ ఉన్నాను, ఈసారి నువ్వే ముందు దిగు అంటాడు. అప్పుడు అర్జునుడు ఏమీ మాట్లాడండి, అదేమిటి నువ్వు ముందు దిగాలి కదా. ఈ సంభాషణ ఏమీ అక్కడ జరగలేదు. కృష్ణ పరమాత్మ చెప్పాడు అని అంటే అందులో రహస్యం ఉంటుంది, మా శ్రేయస్సు ఖచ్చితంగా ఉంటుంది అని భావించినటువంటి అర్జునుడు కృష్ణుడి యొక్క ఆదేశంతో ముందు తానే దిగుతాడు రథం నుండి. అప్పుడు కృష్ణ పరమాత్మ రథం నుండి గెంతినట్లుగా దిగుతాడండి. ఎప్పుడైతే కృష్ణుడు రథం నుండి దిగుతాడో ఒక్కసారిగా ఉవ్వెత్తున జ్వాలలు ఎగిసిపడి రథం బూడిదైపోతుంది. ఏమిటి ఎలా జరిగింది అని చెప్పేసి అర్జునుడు ఆశ్చర్యపోతాడు, పాండవులు ఆశ్చర్యపోతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెబుతాడు, కౌరవుల వైపు ఉన్నటువంటి మహావీరులు భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప వీరులు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు వేసినటువంటి అస్త్రాల వల్ల, దివ్యాస్త్రాల వల్ల ఈ రథం ఎప్పుడో దగ్ధమైపోయింది. కానీ నా శక్తి చేత నేటి వరకు బూడిద కాకుండా, అంటుకోకుండా నేనే కాపాడాను. ఎప్పుడైతే నేను కాపాడడం మానేశానో, ఈ రథంతో ఇక పని లేదు అని నేను ఎప్పుడైతే విడిచిపెట్టానో అప్పుడు మొత్తం ఆ యొక్క అస్త్రాలన్నీ కూడా దగ్ధం చేసేసాయి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెబుతాడు. ఒకవేళ కృష్ణుడు కనుక ముందు దిగి ఉంటే కనుక రథంతో సహా అర్జునుడు దగ్ధమైపోయేవాడు. ఎంత ఘోరమో చూడండి. ఆ విధంగా కూడా అర్జునుడికి తెలియకుండా అర్జునుడిని రక్షిస్తాడు, తద్వారా పాండవుల్ని రక్షిస్తాడు కృష్ణ పరమాత్మ. ఇది 6వ సందర్భం అండి. కృష్ణ పరమాత్మ తప్ప అంతటి శక్తిని ఎవ్వరు సహించగలరు. ఎన్ని అస్త్రాలు, ఎన్ని దివ్యాస్త్రాలు అన్నీ కూడా రథంలోకి వెళ్ళిపోయేట్టుగా చేస్తాడు ఆయన. అన్నీ కూడా రథం మీదే పడతాయి, చాలా అస్త్రాలు. అవన్నీ కూడా రథం మీద పడి ఉండడం వల్ల ఏనాడో భస్మమైపోయి ఉంటుంది అది. కానీ కృష్ణ పరమాత్మ యొక్క తేజస్సు చేత అంతవరకు ప్రకాశించింది. ఆయన దిగిపోయాడు, భస్మమైపోయింది. అర్జునుడు ముందు దిగాడు కాబట్టి ఆయన బ్రతికిపోయాడు. ఆ విధంగా కృష్ణుడు 6వసారి అర్జునుడిని, పాండవుల్ని రక్షించాడండి. ఇక చిట్ట చివరి సందర్భం చెబుతాను. అంటే ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, లేవని కాదు, కానీ ఈ వీడియోకు మనం ఇంత మటుకే చెప్పుకుంటూ ఉన్నామండి. మరొక సందర్భం అండి, భీముణ్ణి రక్షిస్తాడు. భీముణ్ణి 2 సందర్భాల్లో కృష్ణ పరమాత్మ రక్షిస్తాడు. ఒకటి అశ్వత్థామ బారి నుండి రక్షిస్తాడు, రెండవది ధృతరాష్ట్రుడి బారి నుండి రక్షిస్తాడు. ఇప్పుడు మనం ధృతరాష్ట్రుడి బారి నుండి ఏ విధంగా రక్షించాడో చెబుతామండి. ధృతరాష్ట్రుడికి భీముడంటే అమితమైనటువంటి కోపం. ఎందుకు అనంటే ఎప్పటికైనా భీముడే నా కుమారుల్ని చంపుతాడు అని ధృతరాష్ట్రుడికి తెలుసు.
భీముడే అంతటి శక్తిమంతుడు అని, దుర్యోధనుణ్ణి చంపగలిగేటటువంటి శక్తి భీముడికి మాత్రమే ఉంది అని ధృతరాష్ట్రుడికి తెలుసు. అందుకని ముందు నుండే భీముడి పైన ధృతరాష్ట్రుడికి ద్వేషం ఉండేది, కోపం ఉండేది. ధృతరాష్ట్రుడు భయపడినట్లుగానే జరిగింది. మొత్తం 100 మంది కుమారుల్ని కూడా భీముడు ఒక్కడే చంపాడండి. చూడండి ఆశ్చర్యం. అలాంటి భీముడు మొత్తం యుద్ధం పూర్తయిపోయిన తరువాత పంచపాండవులు కృష్ణ పరమాత్మతో కలిసి ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని దర్శించడానికి వస్తారు. ఆ సందర్భంలో మొత్తం ధృతరాష్ట్రుడి లోపల దాగి ఉన్నటువంటి క్రోధాగ్ని మొత్తం కూడా భీముడి మీద పెట్టి చంపేద్దాం అనుకుంటాడు ధృతరాష్ట్రుడు. ఎంత దుర్మార్గుడో చూడండి. కన్న తండ్రిని గౌరవించినట్టు గౌరవిస్తారు పాండవులు, కానీ ధృతరాష్ట్రుడు మాత్రం తమ్ముడి బిడ్డల్లాగానే చూస్తాడు, కానీ కన్న బిడ్డల్లాగా ఎప్పుడూ చూడలేదు. ఆ మాట మనకు భగవద్గీతలోనే మొట్టమొదటి శ్లోకంలో అర్థమైపోతుందండి. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం మనం చూసామనుకోండి, ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అంటాడండి ఆయన. మామకాః పాండవాః, ఆ విధంగా ముందుగా విభజన చేసేసింది ఈయనే. నా బిడ్డలు ఏం చేస్తున్నారు, పాండు బిడ్డలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడిగాడు. పాండవులు అంటే పాండు బిడ్డలు, పాండు పుత్రులు అని అర్థం. ఆ విధంగా నా బిడ్డలు పాండువు బిడ్డలు అని చెప్పేసి విభజన చేశాడు. ఆ విధమైనటువంటి విభజిత ఆలోచన ఉండేది అప్పటి నుంచో ధృతరాష్ట్రుడికి. కావున పంచపాండవులు విజయం సాధించిన తరువాత కృష్ణ పరమాత్మతో కలిసి వీళ్ళ దర్శనం కోసం వస్తారండి. ఆ సందర్భంలో భీముణ్ణి కౌగలించుకోవాలి అనేటటువంటి నెపంతో చంపేద్దాం అనుకుంటాడు. తన కౌగిలిలో బంధించి చంపేద్దాం అనుకుంటాడు. అంటే ధృతరాష్ట్ర కౌగిలి అంత శక్తివంతమైనది. అందుకే నేటికి కూడా పత్రికా భాషలోనూ సాహిత్యంలోనూ కూడా ధృతరాష్ట్ర కౌగిలి అనే పదం వాడతారు. ధృతరాష్ట్ర కౌగిలి అంటే మృత్యు కౌగిలి అని అర్థం. తెలిసి ఎవరైనా కూడా ఒకరి మాట విని ఒకరి గృహంలోకో ఒకరి టీంలోకో వెళ్ళారనుకోండి, వాడంతట వాడే ధృతరాష్ట్ర కౌగిలిని చేరాడ్రా అంటారు. ఆ విధంగా భీముణ్ణి ధృతరాష్ట్రుడు కౌగిలించుకొని నుజ్జు చేసి చంపేద్దాం అనుకుంటాడు. ఈ విషయం మరి ఎవరికి తెలుసండి? కృష్ణ పరమాత్మకు తప్ప. కృష్ణ పరమాత్మ ముందే ఊహిస్తాడు ధృతరాష్ట్రుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని. ఊహించడం అంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయనకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? చాలా ఆశ్చర్యంగా భీముడి వంటి ఒక బొమ్మను, ఇనుప బొమ్మను తయారు చేయించి పడతారు అక్కడ. భీముడేడి అని ఉత్సాహంగా ధృతరాష్ట్రుడు వస్తూ ఉంటే ఇదిగో అని చెప్పేసి ఇనుప బొమ్మను ముందు పెడతారండి. ఆ ఇనుప బొమ్మను కౌగిలించుకుంటాడు. ఇనుప బొమ్మ నుజ్జు అయిపోతుంది, పొడి అయిపోయి రాలిపోతుంది. అయ్యో భీమా, నా చేతిలో చనిపోయావా అని చెప్పేసి మొసలి కన్నీరు కారుస్తాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ బుద్ధి చెబుతాడు. భీముడు ఏమీ చనిపోలేదు, భీముడు క్షేమంగానే ఉన్నాడు, నీ దుర్బుద్ధి తెలిసి నేనే ఈ ఏర్పాటు చేశాను అని చెప్పేసి మందలిస్తాడండి. ఆ విధంగా భీముణ్ణి కృష్ణ పరమాత్మ రక్షిస్తాడు. తద్వారా పాండవుల్ని రక్షిస్తాడు. పాండవుల్లో ఏ ఒక్కరు లేకపోయినా కూడా మిగిలినటువంటి నలుగురు లేరు. ఆ విధంగా పంచపాండవులు పంచ ప్రాణాల్లాగా జీవించారు. కృష్ణ పరమాత్మను వాళ్ళు నమ్ముకున్నందుకు ప్రతి క్షణము రక్షించాడు. మనం చెప్పుకున్నటువంటివి 7 సందర్భాలు. భగవంతుణ్ణి మనం నమ్ముకుంటే కనుక ఆ విధంగా రక్షిస్తాడు. మీ పిల్లలకు మీరు ఏ విధంగా అయితే పరిశ్రమ చేయడం అలవాటు చేస్తారో, ఏ విధంగా హార్డ్ వర్క్ చేయడం అలవాటు చేస్తారో, కఠోర పరిశ్రమ ప్రయత్నం అలవాటు చేస్తారో, కష్టపడడం అలవాటు చేస్తారో, సంస్కారం అలవాటు చేస్తారో, అదే విధంగా భగవద్భక్తి కూడా అలవాటు చేయాలండి. భగవంతుణ్ణి నమ్ముకుంటే విఫలం అవ్వడం అనేది ఉండదు. తాత్కాలికంగా ఎప్పుడైనా విఫలమైనా కూడా అది భవిష్యత్తులో మనకు మంచి చేస్తుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కావున భగవద్భక్తి ముఖ్యం. భగవద్భక్తితో పాటుగా ప్రయత్నం, భగవద్భక్తితో పాటుగా శ్రమ, పరిశ్రమ, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మన దైనందిన జీవితంలో భగవద్భక్తి, భగవద్రక్షణ అనేది ఎంతో ముఖ్యము అనేది గుర్తుంచుకోండి. స్వస్తి.